హాయ్ ఫ్రెండ్స్, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన జీవితాల్లోకి మెల్లగా ప్రవేశించిన ఒక సాంకేతిక విజ్ఞానం. మనం ఏదైనా పని వేగంగా చేయగలుగుతున్నాం, పద్ధతులు సులభమయ్యాయి, కానీ దీని వెనుక కూడా ఒక చీకటి కోణం ఉంది. ఈ వీడియోలో ఏఐ వల్ల మనకు కలిగే ప్రమాదాలు, సమస్యలు మరియు మనం ఏ జాగ్రత్తల్లో ఉండాలో తెలుసుకుందాం. మొదట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటో ఎవరికీ తెలిసేది కాదు. కానీ ఇప్పుడు మన స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్స్, స్మార్ట్ హోమ్స్ ఇవన్నీ ఏఐతోనే పనిచేస్తున్నాయి. మనం ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు ఏఐ మనకు సమాధానం ఇస్తుంది. ఇది ఎంత అద్భుతం అనిపించినా దీనివల్ల కూడా చాలా సమస్యలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, జాబ్ లాసెస్. చాలా వరకు ఏ కంపెనీలైనా కూడా ఎక్కువ లాభం ఎలా సంపాదించాలనే చూస్తాయి. వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ డిమాండ్లో ఉన్న ఏఐ చాలా యూజ్ అయింది. ఈ ఏఐ వాడడం వల్ల అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ ఎక్కువ అయిపోతున్నారు. కొన్ని చోట్ల కంప్యూటర్స్, రోబోట్స్ మనం చేసే పనులు చాలా సులువుగా చేస్తున్నాయి. ఉదాహరణకి ఫ్యాక్టరీస్, కస్టమర్ సర్వీస్, డెలివరీ సర్వీస్ ఇలాంటి చాలా వాటికి మనుషుల అవసరం ఖచ్చితంగా ఉండేది. కానీ ఇప్పుడు చాలా సులభం అయిపోయింది. ఏఐ వచ్చిన తర్వాత ఇవన్నీ మారిపోయాయి. ఎందుకంటే దీనికి 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి వర్క్ ఎఫిషియన్సీ. ఏఐ అనేది కంటిన్యూస్గా 24/7 అయితే వర్క్ చేయగలదు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి పర్ఫెక్షన్ అండ్ స్పీడ్. ఏఐ అనేది చాలా పర్ఫెక్ట్గా, చాలా తక్కువ సమయంలో మనకు కావాల్సిన పనిని సులభంగా చేసి పెట్టగలిగే సామర్థ్యం కలది. నెంబర్ 2, ప్రైవసీ ప్రాబ్లమ్స్. ఏఐ వల్ల మన ప్రైవసీకి కూడా చాలా ప్రమాదం ఉందని మీకు తెలుసా? ఏఐ మనం ఎక్కడున్నామో, ఏం చేస్తున్నామో తెలుసుకోవచ్చు. మనం సోషల్ మీడియాలో ఏ పోస్ట్ చేస్తున్నామో, సెర్చ్లో ఏం సెర్చ్ చేస్తున్నామో, మనం ఏమి ఆసక్తిగా చూస్తున్నామో, ఏమి కొంటున్నామో కూడా చెప్పగలదు. ఇది కొన్నిసార్లు మంచిదే అనిపించినా కూడా ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే పక్క వాళ్ళకి మన డీటెయిల్స్ మనమే ఇచ్చినట్లు అవుతుంది. నెంబర్ 3, ఏఐ బయాస్. ఏఐ పనితీరు పూర్తిగా డేటా మీద అయితే ఆధారపడి ఉంటుంది. కానీ ఈ డేటాలో బయాస్ ఉంటే ఆ ఏఐ నిర్ణయాలు కూడా బయాస్తో ఉంటాయి. ఉదాహరణకి ఒక కంపెనీలో రిక్రూట్మెంట్స్ చేయడానికి ఏఐ వాడితే అది కేవలం గత డేటాను చూసి నిర్ణయాలు తీసుకుంటుంది. కానీ ఈ డేటాతో పాత పక్షపాతం ఉంటే కొత్తగా అప్లై చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి న్యాయం ఎలా జరుగుతుంది? నెంబర్ 4, ఆటానమస్ వెపన్స్. ఏఐ వాడి తయారు చేసే రోబోటిక్స్ ఆయుధాలు, డ్రోన్స్ చాలా ప్రమాదకరమైనవి. ఇవి ఒక్కసారి ఆదేశిస్తే ఎవరైనా లేదా ఏదైనా ఆదేశించకుండా పనిచేస్తాయి. ఇది మనుషులకు ఒక పెద్ద ముప్పుగా మారవచ్చు. ఇది మనందరికీ తెలియని ఒక పెద్ద ప్రమాదం. నెంబర్ 5, ద ఫ్యూచర్ ఆఫ్ ఏఐ. ఏఐ మన జీవితాల్లో భాగమవుతుంది, కానీ మనం దాన్ని జాగ్రత్తగా వాడాలి. ఏఐ వల్ల కలిగే ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని మనం దాని వినియోగాన్ని నియంత్రించాలి. మనం ఏఐని ఉపయోగిస్తూ మన భవిష్యత్తుని కాపాడుకోవడానికి ఏ విధంగా పనిచేయాలో తెలుసుకోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మన ప్రపంచం ఎంత సులభంగా మారుతుందో అంత ప్రమాదకరంగా కూడా మారుతుంది. మనం ఈ చీకటి వైపును కూడా అస్సలు మర్చిపోకూడదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్కు బెల్ ఐకాన్ ఇప్పుడే నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.